అయ్యో స్కూల్ బంగారం. జెన్యూన్గా మనం ఎలా కలిసాం, నన్ను అసలు ఎందుకు లవ్ చేస్తాను. ఎప్పుడు చూసినా 100% బస్సులో చేసాను. బస్సులోనే మా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ శ్రీరామ్ చూసింది కాలేజ్ బస్లో, ఇంటర్. అందరూ శ్రీరామ్ వస్తున్నాడు అంటే ఎవరి అబ్బాయి అందరూ మాట్లాడేసుకుంటున్నారని చూసేసరికి స్లోగా ఎక్కాడు బస్సు, ఒక రౌడీ హీరో లాగా. మా లవ్ స్టోరీ ఇంటర్లో స్టార్ట్ అయింది. తనని చూసాక అసలు హస్బెండ్ అన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఫస్ట్ మేము ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం, చాలా మాట్లాడుకునే వాళ్ళం. అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసాం. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు నా హస్బెండ్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ తినైతే 100% అందరు అమ్మాయిలతో పోలిస్తే ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో తిన చాలా డీసెంట్ అండ్ నా కోసమే దేవుడు తీసుకొచ్చాడేమో అని నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. నేను ఎప్పుడు అనుకుంటాను గాడ్స్ ప్లాన్ అని. ఇది నిజంగానే ఇంకా కలలా ఉంది. ఎందుకంటే మేము ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామో మాకు తెలుసు. ఒక ఫ్రెండ్ నుంచి ఇక్కడి వరకు కలలా ఉందండి. చెప్పండి బబ్బులు. ఇంకా సినిమాల్లో చూపించినట్టు మేము లవ్లీ డోవిగా కన్నా టామ్ అండ్ జెర్రీ లానే ఉంటాము. శ్రీరామ్ నా బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ. బెస్ట్ ఫ్రెండ్ నేనేమన్నా? బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ. నేను మొగుడను. ఈ బిట్టేసాను చాలు. నేను పెళ్లి చేసుకుంటున్నందుకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరూ లేనంత హ్యాపీగా నేనే ఉన్నానని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీగా మేము చూస్తే సంభవ రేంజ్లో జరిగాయి. ఒక ఫైట్, ఒక అరుపులు, స్టేషన్లు, కొట్లాట్లు, ఓన్లీ గన్ను షాట్లు తప్ప అన్నీ ఉన్నాయి. అన్నయ్య రేపొద్దు నుంచి ఒక కొత్త కిక్ స్టార్ట్ చేయబోతున్నాడు అండ్ హీస్ నో మోర్ మై బేబీ బ్రదర్ అని. సో ఐఎమ్ గోనా మిస్ హిమ్ సో మచ్. నా సొంత అన్నయ్య లాగా. బట్ దెన్ నువ్వు అసలు కోరకరా బాబు. మా అన్నయ్య హ్యాపీగా ఉంటే నేను, మా మమ్మీ, మా చెల్లి యుద్ధాలు కూడా చేసేస్తాం. మాట వసకు కాదు, లైక్ వీ కెన్ లిటరలీ డై ఫర్ హిమ్ అన్నట్టు. మా డాడీ అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, నా కొడుకు అయినా, అది మా అన్నయ్య. లైక్ నేను వాడి కోసం ఏమైనా చేసేస్తాను. అండ్ ఒక సింగిల్ పర్సన్ అందరినీ చూసుకోగలడు. ఒక చెల్లిలాగా నేనే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే రేపు తన వైఫ్, తన కూతురు అని, కొడుకు కానీ వాళ్ళు మా అన్నయ్య వల్ల రియలీ బ్లెస్డ్ ఉంటారు. నాకు ఒక ఫాదర్ లేని లోటు ఎప్పుడు రాలేదు. బికాస్ మై బ్రదర్ ఈస్ దేర్ ఫర్ మీ, ద వే టు కేర్ ఆఫ్ మీ
అండ్ ప్రతి చిన్న చేసేసి ఆడు ఒక్కడే ఒక 1000 పనులు హ్యాండిల్ చేస్తాడు ఒకటే నిమిషంలో. అండ్ వాడు ఒక తెలియని ఒడాసిటీ క్రియేట్ చేశాడు. మాకేంటి మా అన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడులే, అన్నయ్య ఉన్నాడు అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఇమాజిన్ ఇదే ఫీలింగ్ రేపు పొద్దున నా వదినకి అండ్ మా వదిన వాళ్ళ పిల్లలకి కూడా వస్తుందంటే ఆ హ్యాపీనెస్లో ఉండే కిక్కే వేరు. ట్రూలీ సుదితి, నీకు నాకు మధ్య ఏం కాన్వర్సేషన్స్ జరిగాయి నీకు గుర్తున్నాయో లేవు, కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా గుర్తున్నాయి. లైక్ షీ ఈస్ ద బిగ్గెస్ట్ చీర్ లీడర్. అంటే మా అన్నయ్యని ప్రేమించవచ్చు కానీ మా అన్నయ్యకి తరపున నన్ను ప్రేమించాలని రూల్ లేదు. బట్ దెన్ షీ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్. తన హృదయం ఎంత విశాలం అంటే తను ఇష్టపడిన ప్రతి ఒక్కరి కోసం ప్రాణమైన పెట్టేసే అంత కూల్, సాఫ్ట్ హార్టెడ్ ఎవరికీ ఉండదు. వెరీ కామ్, కంపోజ్డ్, చాలా రిలాక్స్డ్గా. అక్కడ యుద్ధం జరుగుతున్నా పర్లేదులే నవ్వుతూ ఉందాము అనే రకం. సేమ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో రేలంగి మావే మా వదిన. అండ్ ఫైనలీ ఎల్లుండి కోసం మోస్ట్ ఎవైటెడ్ ఎవరైనా ఉన్నారంటే అది నేను ఇంకా నా హస్బెండ్. The way they look each other like into their eyes and the way he cherishes her complete గా చాలా ఇద్దరు చాలా లవ్లీడోబీగా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం టామ్ అండ్ జెర్రీ లాగా కూడా ఉంటారు. అదే పేరమ్మా సోలో చూద్దాం. మా అన్నయ్యకి బండ బూస్ట్లు పుట్టాలి. అండ్ వాళ్ళిద్దరి కోసం వీళ్ళిద్దరు చచ్చిపోవాలి కొట్టుకుంటే, వాడిని ఎత్తుకోయి వాడికి డైపర్ మార్చేవాళ్ళు. అండ్ ఆ రోజు కోసం నేను మోస్ట్ ఎవైటెడ్. వైఫ్ని ఎలా పెళ్లి డ్రెస్లో ఎలా చూడాలని చెప్పి నాకు కూడా చాలా ఇది ఎలా ఉంటుంది, ఎలా రెడీ అవుద్ది, నన్ను డామినేట్ చేస్తుందా, అలా ఉంటుందా అని చెప్పి చూడాలని చెప్పి అనుకునేసరికి సడన్గా చూశాను బ్రో. చూడగానే అసలు నేను స్టన్. శ్రీరామ్ని పెళ్లి డ్రెస్లో చూసిన వెంటనే ఒక మూమెంట్ ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడే మాకు పెళ్ళి అయిపోతుందని చెప్పి ఒక కలలానే ఉంది అప్పటి వరకు, కానీ తినని చూసిన వెంటనే ఇంకా June 4th will be the biggest day of our lives. మా అన్నయ్య he's a world to me. ఈ వివాహంలో ఎవరు బలవంతం చేయలేదని భయపెట్టలేదని నువ్వు ఇష్టపూర్వకంగా ఈ వివాహంలో ముందుకెళ్తున్నామని ధైర్యంగా తెలియజేయగలుగుతావా? తెలియజేయగలుగుతున్నా. ఓకే. వీళ్ళిద్దరూ తాళి కట్టే మూమెంట్ ఉంటుంది కదా, దానికి ఐఎమ్ వెరీ అవైటెడ్. లైక్ ఐ వాంటెడ్ టు సీ మై బ్రదర్ ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడము, అండ్ వీళ్ళ లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను తాళి కట్టిన మూమెంట్ వచ్చినప్పుడైతే పక్కా నా హార్ట్ ఫ్రీజ్ అయిపోతుంది.
తన లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాను. వాళ్ళ మమ్మీ అంతా కాకపోయినా నేను చాలా బాగా చూసుకుంటాను. తన బాధకి ఎప్పుడూ నేను కారణం అవ్వను. నిన్ను బాధపట్టే సిచ్యువేషన్ మటుకి లైఫ్లో తీసుకురాను, ఐ ప్రామిస్. వాళ్ళిద్దరిలో ఏదైనా బెస్ట్ మూమెంట్ జరగాలంటే వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటే చాలు. ఎవ్రీథింగ్ గోనా బి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్.